లేకపోతే పాటల ద్వారా ప్రభుని ఆరాధించడం మాత్రమే ఆరాధన అని అనుకుంటారు. హౌఎవర్ గాడ్ అండ్ హిస్ రివీల్డ్ వర్డ్, దేవుని యొక్క ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యం చెప్పే సత్యం మాత్రం వేరు. వాక్యం చెప్పే సత్యం ఏమిటి అంటే, యు గాట్ టు వర్షిప్ గాడ్ in everything you do. It's about works as well. It's not just lip service. మాటలు కాదు, మాటలు మాత్రమే కాదు, మాటలు కూడా ప్రభువును ఆరాధించడానికి ఉపయోగించాలి. కానీ అంతకంటే మించి దేవుని యొక్క పని, దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి కనిష్టమైనటువంటి సంబంధం గురించి మనం చేసే ప్రతి విషయంలోనూ ప్రభువును ముందు పెట్టి ఆయన ఆరాధించాలి అనే దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది. ఈరోజు ఉదయం మరి we will look into a real call for an actual Christian. ఒక నిజమైనటువంటి పిలుపు, నిజమైనటువంటి క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి ప్రయోగాత్మకమైన లేకపోతే ప్రాక్టికల్ పిలుపు ఏంటి? The call that God had on us or have on us. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి తెలుగులో నేను చదువుతాను. మీరు దయచేసి మీ భాషల్లో అనుకరించండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుల వలె ఉంటుంది. ధర్మశాస్త్రమునకు లోబడిన వారికి సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడను అయితిని. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనకై దాని కొరకే సమస్తమును చేయించున్నాను. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు ఉదయం మాతో మాట్లాడండి. మా దృక్పథం, మా వైఖరిని మార్చండి. మీ పట్ల, మీ యొక్క పరిచర్య పట్ల, మీరు పిలిచిన పిలుపు పట్ల, మా క్రైస్తవ జీవన విధానం పట్ల మాకు ఒక స్పష్టతను దయచేయండి. మాకు ఒక ప్రభువా మీ దృక్పథాన్ని దయచేయమని, మీరు ఏ విధంగా అయితే మా జీవితాల కోసం మీ ప్రాణం పెట్టారు, మీ సర్వము మా కోసం ధారపోశారు, పానార్పణముగా అపోస్తలులు ఏ విధంగా అయితే వారిని వారు సమర్పించుకున్నారు, అలాంటి పిలుపును మేము కలిగి ఉండటానికి, అలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండటానికి సహాయం దయచేయమని చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Many of us, religion is a part of our life. One part of our life. చాలా మందికి మతం అనేది ఒక మామూలు జీవితంలో ఒక భాగం మాత్రమే. However, for a Christian, క్రైస్తవునికి మతము అన్నది భాగము మాత్రమే కాదు. We don't live for religion. We don't die for religion. We don't kill for religion. మనము మతం కోసం బ్రతకం, మతం కోసం చంపము, మతం కోసం చనిపోము. But we follow a person. మనం ఒక వ్యక్తిని అనుసరిస్తాం. ఆ వ్యక్తి కోసం మన జీవితాన్ని సమర్పించుకున్నాం. ఆ వ్యక్తి స్వయంగా దేవుడు అయి ఉన్నాడు అన్నది మన నమ్మకం. దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో మనకు వ్యక్తపరిచినటువంటి సత్యం అని. ఆ ప్రత్యక్షత ఏమిటి అంటే, దేవుడే స్వయంగా మన కోసం, మనము గెలువలేని యుద్ధాన్ని గెలవటం కోసం, మనము ఓడిపోయి సాతాను చేతికి అప్పగించినటువంటి మన భూభాగాన్ని తిరిగి సంపాదించుకోవటం కోసం, మనము సాతాను చేతికి అప్పచెప్పినటువంటి మన సొంత సోల్ లేకపోతే ఆత్మను రక్షించుకోవడం కోసం, మనం చేతగాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి మనల్ని రక్షించాడు, ఆయనే వచ్చి తన ప్రాణం పెట్టాడు, ఆయనే మనం చేయలేని ఇంపాసిబుల్ పాసిబుల్ గా చేసి మనల్ని రక్షించుకున్నాడు అన్నది బైబిల్ చెప్పే ఒకానొక సందేశం. ఇది
ఇలాంటి సందేశము ఇక ఏ మతంలోనూ ఉండదు. కాబట్టి మనం క్రైస్తవ్యాన్ని మతము అని ఒకవేళ లోకంలో ప్రజలు చూసినప్పటికీ మనం దాని మతం కంటే కూడా జీవన విధానంగా చూస్తున్నాం. లేకపోతే యేసు ప్రభువు పట్ల మనకు ఉన్నటువంటి భక్తి జీవితం అని ఆమె చెప్పొచ్చు. యేసు ప్రభువు పట్ల ఆయన చేసినటువంటి రక్షణ కార్యం పట్ల మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పొచ్చు. మన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అని కనుక మనకు ప్రశ్నిస్తే, ఒక ఆయన అన్నారు, ఒక మంచి ఆయన స్టాల్వర్ట్ ఆఫ్ క్రిస్టియన్ థింకర్స్, క్రైస్తవ్యంలో ఆలోచన పద్ధతులు ఉండే వాళ్ళలో చాలా మెరుగైన వాడు, చాలా శిఖరాగ్రంలో ఉండేవాడు. ఆయన ఏమంటారు అంటే, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ వాట్ క్రిస్టియానిటీ ఈస్, జస్ట్ లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఆల్ ద 4 గాస్పెల్స్. యేసు క్రీస్తు యొక్క జీవన విధానాన్ని, ఆ 4 సువార్తలలో ఉన్నటువంటి జీవన విధానం, యేసు ప్రభు ఏ విధంగా అయితే జీవించాడో ఆ జీవన విధానాన్ని పౌలు మరియు మిగిలిన అపోస్తలులు ఏ విధంగా అయితే వర్ణించారు మిగిలినటువంటి నూతన నిబంధన గ్రంథంలో, దాని కనుక గమనిస్తే యేసు ప్రభు జీవితం అర్థమవుతుంది. అదే క్రైస్తవ జీవితం అని చెప్తాడు. సో వీ డోంట్ లివ్ ఫర్ సమ్ ప్రిన్సిపల్, ఆర్ వీ డోంట్ లివ్ ఫర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము పుస్తక ప్రజలు అయినప్పటికీ రూల్ పుస్తకం పెట్టుకొని తిరిగే వాళ్ళం కాదు. వీ డోంట్ లివ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీ డోంట్ లివ్ ఫర్ మతం. బట్ మనం ఎందుకు బ్రతుకుతాము అంటే, మన ముందు మాదిరిగా నడిచినటువంటి మన ప్రభువును అనుసరించడం కోసం బ్రతుకుతాం. మన ముందు మాదిరిగా నడిచినటువంటి మన అపోస్తలులను అనుసరించడం కోసం బ్రతుకుతాం. మన ముందు మాదిరిగా నడిచినటువంటి మన పెద్దలు ఎవరైతే మన సంఘాలను స్థాపించారో, మన సంఘాలలో మనకు వాక్యోపదేశం చేశారో, మన సంఘాలలో వారి జీవితాన్ని పానార్పణంగా పోసి మనల్ని కట్టారో, మన జీవితాలను, మన కుటుంబాలను, మన సమాజాన్ని కట్టారో, కుల వ్యవస్థకు, మత వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు, ఎకనామికలీ లేకపోతే ఆర్థికంగా నలిగిపోయిన మనలాంటి వాళ్ళను పైకి లేవదీయడానికి ఎవరైతే వాళ్ళ ప్రాణాలను పెట్టి మరి వేరే దేశాల నుంచి వచ్చారు కొంతమంది ఈ దేశానికి సంబంధించిన వాళ్ళే. ఏ దేశము మనకు అవసరం లేదు, మనకు హద్దులు లేవు, మన ప్రభువు పిల్లలు ఎక్కడ ఉంటే అదే నా కుటుంబం అని చెప్పడానికి వారి భార్య పిల్లలను, వారి ఆస్తులను, వారి కుటుంబాలను, వారి దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వారి గురించి మాట్లాడుతాం. ఈరోజు మనం క్రైస్తవ్యాన్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, విడిచిపెట్టి వచ్చి మనల్ని కట్టే వారి కంటే కూడా దోచుకొని వాళ్ళ సొంత రాజ్యం కట్టుకునే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. రినౌన్సియేషన్ లేకపోతే విడిచిపెట్టి నాకున్నది విడిచిపెట్టి ప్రభు ప్రజల కోసం నా సమయాన్ని, నా ధనాన్ని, నా తలాంతులను నేను పెట్టుబడిగా పెడతాను అన్నటువంటి దృక్పథం మారిపోయింది ప్రజల్లో. క్రైస్తవ్యం అంటే ఈరోజు బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రజల్లో ఏం అర్థమవుతుంది అంటే, ఎవరైనా పరిచర్య చేస్తున్నారు అంటే వారు సంపాదించాలి. పరిచర్య చేస్తున్నాడు అంటే వాడు కార్లు కొనాలి. పరిచర్య చేసేవాడు గొప్ప గొప్ప దుస్తులు ధరించాలి. పరిచర్య చేసేవాడు చాలా విలువైన జీవితాన్ని, లేకపోతే చాలా కాస్ట్లీ జీవితాన్ని జీవించాలి. ఇది ధనార్జన కోసము ఎన్నుకునేటటువంటి ఒకానొక ఉపాధి, అంటే డబ్బు సంపాదించడం కోసం ఎన్నుకునే ఒకానొక ఉపాధి అని ప్రజల మైండ్ లో పడిపోయింది. ఎందుకు అంటే, అనుసరించే వాళ్ళు, అలాంటి వాళ్ళను అనుసరించడానికి నిలబడిగా ఉన్న లీడర్స్ ఇద్దరిలో ఉన్న దృక్పథం ఒకటే. కాబట్టి ఏంటి ఆ దృక్పథం అంటే, ప్రభువు సేవ అంటే నేను ఘనపరచబడటం, ప్రభు సేవ అంటే నేను మహింపరచబడటం, ప్రభు సేవ అంటే నేను అందరికంటే ముందు ఉండటం, ప్రభు సేవ అంటే నేను ధనార్జన చేయటం, ప్రభు సేవ అంటే నాకు పేరు రావటం, ప్రభు సేవ అంటే నా పరపతి పెరగటం, ప్రభు సేవ అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ దేవుని వాక్యం అందుకు పూర్తి విరోధంగా మాట్లాడదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లిటిల్ డీవియేషన్, బట్ ఇట్ ఈస్ ఎ 90-degree డీవియేషన్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఎ 360-degree డిఫరెన్స్. మనం చూసేటటువంటి పరిచర్యలకు యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు చేసినటువంటి పరిచర్యలకు ఉన్న తేడా. మనం ఈరోజు we will look into a little aspect, one of the dimensions of that ministry. ప్రభు మనం పిలిచినటువంటి ఆ పరిచర్యకు ఉన్నటువంటి ఒకానొక కోణాన్ని మనం చూడబోతున్నాం. అయితే
మనం ఈ విషయాన్ని గమనించడానికి ముందు నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ దోస్ హూ ఆర్ కాల్డ్, హూ థింక్ దే ఆర్ కాల్డ్ ఫర్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ, నాట్ వర్కింగ్ అట్ ఆల్. వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు. సంఘము వారి ఆర్థిక విషయాల్లో సహాయపడుతూ ఉండగా, సంఘము పంపించగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను సంపూర్ణంగా సంఘం కోసం, సంఘ బాగోగుల కోసం పనిచేసేవారు అని పిలవచ్చు. అలాంటి వారు వారి జీవితంలో తర్వాత వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి సంఘము పైన ఆధారపడి, సంఘము పైన, దేవుని పైన ఆధారపడి సంఘము వాళ్ళను పోషిస్తుంది అన్నటువంటి కమిట్మెంట్ తీసుకోవడం కారణంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్లకు ఈ మాటలు ఎంత ఉపయోగపడతాయో, ఎంత అవసరమో, ఎంతగా ఆపాదించుకోవాలో, అలాగే అదే దేవుని పైన, అదే సంఘము పైన పనిచేస్తూ పరిచర్య చేసే వారికి కూడా ఇది ఆపాదించాలి. పని చేస్తూ వారి సొంత సమయాన్ని, వారి సొంత డబ్బును, వారి సొంత తలాంతులను దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగిస్తున్నారో వారికి కూడా సంబంధించింది. అయితే నేను ఏ పరిచర్య చేయను కదా, నేను ఇంట్లో కూర్చుంటాను, లేకపోతే హౌస్ వైఫ్ ని, నేను ఇంకా స్టూడెంట్ ని, లేకపోతే నేను పరిచర్య చేయను అని అనుకునే వాళ్లకు ఇది పనికిరాదు. అలాంటి వాళ్ళు క్రైస్తవులే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నేను పరిచయం చేయట్లేదు, నాకు సంబంధం లేదు ఈ మెసేజ్ తో అని అనుకుంటూ ఉంటే, ఆ కోవకు చెందిన వాడు అయితే నువ్వు అసలు క్రైస్తవునివే కాదు. ఎందుకు అంటే మన పిలుపు ప్రతి ఒక్కరి పరిచర్య అనే పిలుపు. యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్న ఆ మరో క్షణమే మనము ఈ పరిచర్య అనే జీవన విధానంలో అడుగుపెట్టాము. పరిచర్య అనేది ప్రొఫెషన్ కాదు. The first thing I want to remind you is working for God, working for church, working for His glory is not a profession that you choose. It's a way that you live. అది జీవన విధానం. నువ్వు ఎన్నుకునే ఒకానొక ఉపాధి కాదు, నీ జీవన విధానం అయి ఉండాలి. నీ నడక, నీ నడత, నీ సంపాదన, నీ పెట్టుబడి, నీ రాబడి, నీ తలాంతులు, నువ్వు నీ సంగీత వాయిద్యం, నువ్వు వాయించే వాయిద్యాలు కానీ, నువ్వు పాడే పాటలు కానీ, నువ్వు చేసే బిజినెస్ కానీ, ప్రతి ఒక్కటి యేసు ప్రభు పాదాల క్రింద పెట్టగలగాలి. యేసు ప్రభువే నాకు నిజమైన ప్రభు, ఆయనే నా బిజినెస్ కు అధిపతి, ఆయనే నా చదువుకు అధిపతి, ఆయనే నా ఇంటికి అధిపతి అని చెప్పని వారు యేసు ప్రభువును ప్రభువు అని పిలవకూడదు. ఎందుకు అంటే ప్రభువు అన్న పదానికి చాలా వెయిట్ ఉంటుంది. ప్రభువు అన్న పదాన్ని ఇట్స్ అ వెరీ కాస్ట్లీ వర్డ్. ఇట్స్ నాట్ ఎ వెరీ సింపుల్ చీప్ వర్డ్. ప్రభువు అన్న పదం చీప్ పదం కాదు. ప్రభువు అన్న పదము చాలా కాస్ట్లీ పదం. ఎందుకు అంటే పాత రోజుల్లో, అంటే హెబ్రీయులు జీవించే యూదుల జీవితంలో ఒకరిని ప్రభువు అని పిలవాలి అంటే దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ప్రభు అని పిలవరు. నంబర్ 1. నంబర్ 2, ఒక హెబ్రీయుడు బానిస మాత్రమే హెబ్రీయుడిని ప్రభువు అని పిలవాలి. బానిస అంటే అర్థం ఏమిటి అంటే, మామూలుగా దాసుడు అంటే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు స్వచిత్తం ఉంటుంది. అంటే వాళ్ళు కావాలనుకుంటే మన ఇంట్లో పని చేయొచ్చు, వద్దనుకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. మన కంపెనీలో పనిచేసే వాళ్ళు కావాలంటే పని చేయొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ పాత రోజుల్లో ప్రభువు అని ఎవరిని పిలవాలి అంటే, ఎవరైతే ఆ ప్రభువు అన్నటువంటి వ్యక్తి కింద బానిసగా బ్రతుకుతున్నాడో, సేవకునిగా, దాసునిగా బ్రతుకుతున్నాడో వారు అనాలి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి 7 సంవత్సరాల సమయం ఉంటుంది. 7 సంవత్సరాలు వాళ్ళని కొనుక్కున్నాను కాబట్టి 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తాడు. సో ఆయన కనుక ఈయన విడిచి పారిపోతే ఆయనకు మరణశిక్ష కూడా ఉంటుంది. రైట్? ఆ తరువాత అదే వ్యక్తి తిరిగి వస్తాను అని నేనంటే ఈ ప్రభువు ఆయనను తీసుకోవచ్చు. ఒక పీరియడ్ ఉంటుంది. అంటే ఇంత సమయం వరకు నువ్వు నాకు బానిసగా ఉండాలి అని కొనుక్కుంటాడు. ఆ పీరియడ్ లో ఒకవేళ అయిపోయిన తర్వాత, ఆ సమయం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోవచ్చు, నువ్వు ఫ్రీ, ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా బానిసవు కాదు, నేను సంపూర్ణంగా నేను దాస్య విముక్తికి నేను ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు అని కనుక ఈ ప్రభువు చెబితే ఆయన ఫ్రీ. కానీ ఆ వ్యక్తే కనుక తిరిగి వచ్చి, లేదు నేను బయటికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను,
నువ్వే నా ప్రభువు అని స్వచ్ఛందంగా చెప్పాడు అనుకోండి, చెవికి ఇంత పెద్ద చువ్వ తీసుకుని ఒక పెద్ద రంధ్రం కొడతారు. అక్కడ రంధ్రం కొట్టి ఆ ప్రభువు పేరు ఆ చువ్వకు రాస్తారు. అప్పుడు జీవితాంతము ఆ వ్యక్తి బానిస. ఆ బానిసత్వం ఏంటి అంటే ప్రభువు కొనుక్కున్నందుకు కాదు. ఆ బానిసత్వము స్వచ్ఛందంగా నేను నీ క్రింద ఉంటాను, స్వచ్ఛందంగా నేను నీకే పని చేస్తాను, స్వచ్ఛందంగా నాకు చిత్తం కాదు, నువ్వు చెప్పేదే నా చిత్తం అని అనుకుంటారు చూసారా. అది అలాంటి వారు యేసు ప్రభువుని ప్రభు అని పిలవాలి. ఎవడు పడితే వాడు కాదు. చాలాసార్లు కొంతమంది నాకు నేను పరిచయం చేసే ఆ ఫీల్డ్ లో అడుగుతూ ఉంటారు, ప్రభువా ప్రభు అనే ప్రతివాడు యేసు ప్రభువును ప్రభువా ప్రభు అంటూ ఉంటే వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళరంట, మీరందరూ యేసు ప్రభు ప్రభువా ప్రభు అంటారు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటుంటారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని దాని సందర్భానికి బయట తీసి మాట్లాడటం, అది అర్థం కాని బుద్ధి లేని జనం మాట్లాడే మాటలు. నిజంగా దాని అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువును ఈ దృక్పథంతో ప్రభువా అనకపోతే నీకు సమస్య అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రభువా నోరు తెరిచి లిప్ సర్వీస్ చేయకు. కేవలము నోటితో ఆరాధిస్తే సరిపోదు. కేవలము నీవే నా ప్రాణం, నీవే నా సర్వం అని పాటలు పాడితే సరిపోదు. చెవికి చూపు గుచ్చుకోవాలి. నా చిత్తం కాదు నీ చిత్తమే అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉండాలి. ఇక నేను కాదు జీవించేది, నీవే నాలో జీవిస్తున్నావు అని చెప్పే ధైర్యం ఉండాలి. అలాంటి కమిట్మెంట్ ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే క్రైస్తవ జీవన విధానం అంటారు. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటారు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. యు నీడ్ టు హ్యావ్ గట్స్ టు సే దట్. అలా చెప్పటానికి యు నీడ్ వెయిట్ ఇన్సైడ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఎంత బరువు లేకపోతే ఆ మాట మాట్లాడతావు. అందుకని పౌలు ఈ మాట అంటున్నాడు, బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతే. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఇట్ ఇస్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సాక్రిఫిషియల్ లైఫ్. క్రైస్తవ జీవన విధానం చారిత్రాత్మకంగా చూసుకున్నప్పటికీ, టెక్స్చువల్ గా అంటే ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం యొక్క దృక్పథంలో చూసుకున్నప్పటికీ, ఇది సంపూర్ణంగా పరుల కొరకు, ఇతరుల కొరకు నిన్ను నువ్వు ధార పోసుకునే జీవితం. ఇతరుల కొరకు, నీ పొరుగు వాడి కోసం, నీ కుటుంబం కోసం నిన్ను నువ్వు పానార్పణముగా పోసుకునే జీవితం. ఇది క్రైస్తవ పిలుపు. యేసు ప్రభు కొన్ని మాటలు ఇలాంటివి హార్డ్ వర్డ్స్ మాట్లాడిన తర్వాత, ఎవరు నా శరీరమును పుచ్చుకొని నా రక్తమును తాగుతారో వారే నిత్య జీవానికి పాత్రులు అని చెప్పిన తర్వాత శిష్యుల్లో ఒక మాట జరుగుతుంది. ఏమనుకుంటారు అంటే, ఇంత కష్టమైన మాటలు చెప్తే ఎవరైనా నిన్ను వెంబడిస్తారా? ఇక ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫాలో యూ ఇఫ్ యూ టాక్ లైక్ దిస్? నువ్వు నడిచినట్లే మేము నడవాలి అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు నీ శరీరాన్ని ఏ విధంగా అయితే నల్లగొట్టుకున్నావో అలా మేము నల్లగొట్టుకోవాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు నీ రక్తాన్ని ధారపోసినట్లు మేము ధారపోయాలి అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ సంబడి బికమ్ క్రిస్టియన్ ఇఫ్ యూ డూ ఇట్ అని అంటే, యేసు ప్రభు ఏమంటారు అంటే, అవునా, ఓకే, ఐ గివ్ యూ సమ్ డిస్కౌంట్. నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను, సర్లే అంతా వద్దులే కొంచెం చేయని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎనికి తిరిగి, విల్ యూ ఆల్సో వాంట్ టు లీవ్ మీ అండ్ గో? He asks a simple question. చాలా సింపుల్ ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మీరును నన్ను విడిచి వెళ్ళాలనుకుంటున్నారా? Today's question to you is, how many want to follow Jesus? That's not my question. My question is, how many want to leave Jesus? Do you also want to leave Jesus? Do you also want to leave him and go? What kind of gospel is this? ఏం మాట్లాడుతున్నాడు ఇలా అనిపించవచ్చు మీకు, బట్ దిస్ ఇస్ వాట్ గాస్పెల్ ఇస్. అండ్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ గాస్పెల్, దేవుని యొక్క స్వార్థ పరిచర్యకు ఉన్నటువంటి ఆ ఒక నాణ్యానికి ఉన్నటువంటి అవతలి భాగం ఇది. మొదటి భాగం ఏమిటంటే, ఎందరూ ఆయనను అంగీకరించిరో, ఎందరూ ఆయనను ప్రభువుగా అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడింది.
యోహాను సువార్త మొదటి అధ్యాయం. కానీ నాణానికి ఉన్నటువంటి రెండవ భాగం ఏమిటి అంటే, డూ యూ స్టిల్ వాంట్ టు ఫాలో జీసస్? ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. నీకు పరిచిన పరుపు ఆన్పు పైన పడుకోబెట్టడానికి యేసు ప్రభు పిలుస్తున్నాడు, అందుకు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావు అని అనుకుంటే, మనకంటే దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితం ఇంకొకటి లేదు. మన పిలుపు ఏమిటి అంటే, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతే. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. Very powerful statement. We need to understand that. What is the source of this understanding? పౌలుకు ఈ దృక్పథం ఎలా వచ్చింది? ఏ విధంగా ఆయన నేర్చుకున్నాడు? మిగిలిన అపోస్తలులకు ఏ విధంగా ఇది తెలిసింది అని అంటే, యూదా సమాజంలో వారు చదువుతున్నటువంటి పాత నిబంధన తనాఖ్ అంటారు. తనాఖ్ అంటే TANAK అంటే తౌరాతు కదా. సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి, ఇప్పుడు కన్ఫ్యూజన్ కావద్దు. ఓకే, సో మనము మన దేవుణ్ణి కనుక ఆలోచిస్తే, వాళ్ళు తనాఖ్ చదివినప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానాన్ని కనుక ఆలోచిస్తే, దేవునిలో బహుళత్వాన్ని వాళ్ళు చూశారు. దేవునికి ఉన్నటువంటి బహుళత్వాన్ని యూదులు కొద్ది మట్టుకే అర్థం చేసుకున్నారు. కానీ అపోస్తలులు యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షత తర్వాత సంపూర్ణముగా పరిశుద్ధాత్ముడు వారిని సర్వ సత్యములోకి నడిపించాడు. వారు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఫాదర్ లవ్స్ టు గ్లోరిఫై జీసస్. యేసు ప్రభువును మహిమపరచడానికి తండ్రికి ఎంతో ఇష్టం. అండ్ సన్ ఆల్వేస్ స్ట్రైవ్స్ టు గ్లోరిఫై హిస్ ఫాదర్. తండ్రిని మహిమపరచడానికి యేసు ప్రభువుకు ఇష్టం. అండ్ హోలీ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఆల్వేస్, ప్రతిసారి he glorifies Jesus, he glorifies Father. There is the unity, ఒక రకమైనటువంటి ఆ సంబంధం ఉంది. We tend to look at God as one monad. ఒక వ్యక్తిగా మనం దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయడం ద్వారా we reduce God to some ఏదో కొన్ని గుణలక్షణాలకు దేవుణ్ణి తెచ్చేస్తాం. అంటే ఆయన అన్ని తెలిసిన వాడు, ఆయన ఇది, ఆయన అది, కేవలం గుణలక్షణాలకే దేవుణ్ణి పరిమితం చేస్తూ ఉంటాం. కొన్ని మతాలు అలాగే నేర్పిస్తాయి కూడా. ఉదాహరణకు అందులో ఇస్లాం ఒకటి. కానీ క్రైస్తవ దృక్పథము దేవుణ్ణి కొన్ని గుణ లక్షణాలకు మాత్రమే పరిమితం చేసేది కాదు. క్రైస్తవ దృక్పథము దేవునిలో ఉన్నటువంటి అంతర్ సహవాసమును గుర్తు చేస్తుంది. అంతర్ సహవాసము అంటే టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నటువంటి వ్యక్తుల సమూహము మధ్య ఉన్నటువంటి గౌరవం, ప్రేమ, త్యాగపూరితమైనటువంటి భావన, ఒకరిని ఒకరు మహిమపరచుకునే లక్షణం. అండ్ దేవుడు ఏమంటాడు అంటే, నేను ఐ మేడ్ యూ ఇన్ మై ఓన్ ఇమేజ్. నేను నిన్ను నా సొంత పోలిక చొప్పున చేసుకున్నాను. సో ద ఫాదర్ డిలైట్స్ ఇన్ గ్లోరిఫైయింగ్ సన్ and he gives all things to his son. తండ్రివన్నీ ఉన్నవి అని ప్రభు చెప్తాడు, అవునా కదా? He gives all things to his beloved son. The son appears delighting in glorifying father. అన్నిటినీ జయించిన తర్వాత, సర్వ భూమండలాన్ని, సర్వ మానవులను జయించిన తర్వాత, he presents that at the feet of father and he says, I present it to you as your kingdom. గెలిచింది నేను, కానీ నేను నీ పాదాలకు సమర్పిస్తున్నా. హోలీ స్పిరిట్ టేక్స్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రమే మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేయడం. వాట్ ఎ గ్రేట్! ఆ సమన్వయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ గాడ్స్ ఓన్ రెవల్యూషన్ వి ఎన్కౌంటర్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ loving, giving, caring and pouring their own selves to glorify the other person. దేవునిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల నడుమ ఉన్నటువంటి ప్రేమను ఒకసారి గమనిస్తే, ఆ వ్యక్తుల నడుమ ఉన్నటువంటి ఆ ఆచరణలో కనిపించే ప్రేమను గమనిస్తే, ఇట్స్ నాట్ జస్ట్ టాక్, ఏదో మాట్లాడటం కాదు, ఆచరణలో ఉన్నటువంటి ప్రేమ.
తండ్రి కోసం కుమారుడు ధారపోస్తాడు. కుమారుడిని విడిచిపెట్టే సమయంలో తండ్రి బాధను మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు కుమారుడిని మృతులలో నుండి లేపినప్పుడు పడినటువంటి వేదన, వారి నడుమున్నటువంటి ఆ అన్యోన్యమైనటువంటి సహవాసం, అన్యోన్యమైనటువంటి ఆ బంధం, దాన్ని ఒకసారి చూడండి. వెస్టర్న్ థింకర్స్ ఎలా ఆలోచిస్తారు అంటే దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ముగ్గురు వ్యక్తులు అన్నట్లుగా ఆలోచించేవారు. కానీ ఈస్టర్న్ థింకర్స్ అంటే మనవాళ్ళు, సిరియా మరియు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు, అప్పట్లో సిరియా మరియు ఐగుప్తులో ఉన్నటువంటి కాప్టిక్ చర్చెస్ అంటారు, అవి చాలా ప్రాముఖ్యత, ఇప్పటికి కూడా ప్రాముఖ్యత అనుకోండి. కాకపోతే ఇస్లాం యొక్క స్ప్రెడ్ తర్వాత మెల్లిమెల్లిగా అంతరించిపోతున్నాయి. వారి యొక్క దృక్పథం ఎలా, దేవుని లేఖనంలో నుంచి ఎలా అర్థం చేసుకున్నారు అంటే, ఇన్ ఎవ్రీ పర్సన్ ది అదర్ పర్సన్ ఇన్డ్వెల్ట్ ఫుల్లీ అని అర్థం చేసుకున్నారు. అంటే ప్రతి వ్యక్తిలోనూ, అంటే ఈ తండ్రిలో కుమారుని యొక్క సంపూర్ణత ఆయన యొక్క సహవాసంలో సంపూర్ణంగా ఉండడం, అలాగే కుమారునిలో తండ్రి యొక్క సంపూర్ణత సహవాసం కలిగి ఉండటం, అలా అర్థం చేసుకున్నారు. సో వి కాల్ దట్ యాజ్ పెరికోరసిస్. దాన్ని ఏమంటారు అంటే పెరికోరసిస్ అంటారు. టైం దొరికినప్పుడు దాన్ని కూడా మనం చూద్దాం. సో పెరికోరసిస్ నువ్వు ఎందుకు నేను మీకు చెప్పాను అంటే, దిస్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు లవ్ అదర్స్ ఇన్ దిస్. క్రైస్తవ జీవన విధానంలో పెరికోరసిస్ అనేది ఇతరులను ప్రేమించడానికి, ఇతరుల కోసం మనల్ని మనం ధారపోయడానికి ఉన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్. ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే, నౌ యు థింక్ అబౌట్ ఇట్. ఈజ్ గాడ్ సెల్ఫిష్? ఈజ్ గాడ్ సెల్ఫిష్? దేవుడు స్వార్థపరుడా? ఏమంటారు? థింక్ అబౌట్ ఇట్. ఐ వాంట్ యూ టు థింక్ దిస్ మార్నింగ్. దేవుడు స్వార్థపరుడు అంటారా? కాదంటారు. ఇఫ్ హీ ఈజ్ అలోన్, ఆయన ఒంటరి వాడు అయితే హీ మస్ట్ బి సెల్ఫిష్. ఆయన తప్పకుండా స్వార్థపరుడు అయి ఉండాలి. బికాస్ హీ క్రియేటెడ్ థింగ్స్ ఫర్, దేవుడు వాక్యం కూడా చెప్తుంది కదా, God created things for his glory, for his to manifest his wisdom, to manifest his grandeur. దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన సొంతంగా ఆయన సంతోషం కోసం ఆయన సృష్టించుకున్నాడు అని దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా. అయితే క్రైస్తవ సంపూర్ణ దృక్పథం ఏమిటి అంటే, he does it in the fellowship of Father, Son and the Holy Spirit. సో ఒకరికి ఒకరు ఏది కావాలో ఆ చిత్తములను తెలుసుకొని అవతలి వారి చిత్తం కొరకు పనిచేశారు. కాబట్టి క్రైస్తవ దృక్పథంలో ఉన్న దేవుడు ఎంత మాత్రము స్వార్థపరుడు కాదు, ఎంత మాత్రం స్వార్థపరుడు కాదు. He gave his own son. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలిసిన విషయం ఏంటి? God so loved us, he gave his son. Right? Son so loved Father, he gave himself for Father. Right? సో ప్రతి విషయంలోనూ మనం ఆ విషయాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తారా? యోహాను సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. Can you please read it in Telugu, please? దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచు. లుక్ ఎట్ ది మ్యూచువల్ గ్లోరిఫికేషన్. ఈ సినారియోను ఒకసారి గమనించండి. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మహిమపరచబడితే, దేవుని యందు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మహిమపరచబడతాడు. రైట్? కెన్ సంబడి రీడ్ ఇట్ అగైన్? మళ్ళీ చదవండి. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను దిస్ ఈస్ fellowship. This is what fellowship is. సహవాసము లేకపోతే సంఘము అంటే ఇదే. సంఘము లేకపోతే సహవాసము అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిప్ సర్వీస్. నువ్వు బాగుండు, నేను బాగుంటా. We have distance, we have difference, we have boundaries. ఓకే, మనము కొన్ని హద్దులు ఏర్పరచుకుని, ఓకే నువ్వు అక్కడ, నేను ఇక్కడ, ఇట్స్ ఆల్ ఫైన్. అండ్ లివింగ్ ఇన్ కో ఎగ్జిస్టింగ్, ఏదో బతికేయాలి. దట్ ఈస్ వాట్
the Christians are degrading to these days. మెల్లిగా సహవాసం అంటే ఒక చోటుకు వచ్చి చైర్ల మీద కూర్చుని ఏసీ ఉన్న హాల్లో లేకపోతే ఫ్యాన్ కింద ఒక ఆయన లొడ ఒక అరగంట మాట్లాడితే అది వినేసి సంతోషంగా బాగా జబ్బలు తెరుచుకుని పని ఉందిరా ఈరోజు అనుకుని ఇంటికి వెళ్ళిపోయి బిర్యానీ తినేసి పడుకుంటే సంఘం అనుకుంటారు. దట్ ఈస్ ద చీపెస్ట్ వర్షన్ ఆఫ్ చర్చ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్. మానవుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు సంఘంగా ఏదైతే కనిపిస్తూ ఉందో అంత దరిద్రమైన సంఘం ఎప్పుడు లేదు. ఈవెన్ ద కల్ట్స్ అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా తప్పుదో పట్టిన వాళ్ళలో కూడా ఇలాంటి దౌర్భాగ్యత కనిపించారు. వాళ్ళు ఒకరినొకరు వెరీ కోరిసిస్ లాగా ప్రేమించుకుంటారు, ఒకరినొకరు గౌరవిస్తారు, ఒకరి కోసం ఒకరికి ఉన్నటువంటి ఆలోచనలను ముందు పెట్టి వారిని గౌరవించే ప్రయత్నం చేస్తాం. కానీ క్రైస్తవ సంఘం ఈ రోజు మనకు ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల్లో కనిపించే సంఘాలు భయంకరమైన పరిస్థితి. బియాండ్ గాడ్ మై బ్రదర్స్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, I have been crucified with Christ and it is no longer I who live but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself up for me. ఇప్పుడు బ్రతికేది నేను కాదు, క్రీస్తు. తెలుగు చదువుతారా? 2వ అధ్యాయం 20వ వచనం గలతీయులకు రాసిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల we live. This is our call, my brother, my sister. ఒకసారి మీ మైండ్ లో ఇది రాసుకోండి. ఏంటంటే మన పిలుపు ఇది. మన కోసం మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం పెట్టినటువంటి యేసు ప్రభువు మహిమపరచబడాలి, ఆయన ఘనపరచబడాలి, ఆయన హెచ్చింపడాలి. మన జీవితంలో ఆయన కనిపించాలి, మన జీవితంలో ఆయన మాత్రమే కనిపించాలి. ఇది ఆరాధన. ఇలాంటి జీవన విధానం ఆరాధన. నూనె రాసి ప్రార్థన చేసి పరిచయం చేసి వచ్చాను అని అనుకుంటే మనకంటే దౌర్భాగ్యపు జీవితం ఒకడు ఉన్నాడు. చప్పట్లు కొట్టేసి పాటలు పాడేసి ఎగిరి 2 రోజులు కొద్దిసేపు చెమటలు పట్టేసిన తర్వాత అలసిపోయి కూర్చొని నేను ఆరాధన చేశాను అని అనుకుంటే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు. అది కూడా ఆరాధనలో భాగమే అయినప్పటికీ అది మాత్రమే ఆరాధన కాదు. క్రైస్తవ జీవన విధానం ఆరాధన. క్రైస్తవ జీవన విధానం ఆరాధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, వాక్ ఇన్ లవ్. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రమే గాని లోభత్వమే గాని వీటి పేరేలను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు చెల్లింపవలెను. మీరు భూతులైనను గోపిని మాటలైనను సరసోకులైనను చెల్లింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను. ప్రేమ భాగంలోకి వచ్చేసి డైరెక్ట్ గా walk in love just as Christ also loved you and gave himself up for us, an offering and sacrifice to God as a fragrant aroma. దేవునికి తను తాను సమర్పించుకున్నటువంటి ఒక సువాసన లాగా సమర్పించుకున్నాడు కదా, ఆ విషయం చదవండి తెలుగులో. దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా చేసుకున్నాడు. నౌ వాట్ ఈస్ ద కాల్? పరుల కొరకు మనల్ని మనం అర్పణగా చేసుకోవటం మన పిలుపు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. అవునా కదా? దేవుని వాక్యం మనకి ఏమని పిలిపిస్తా ఉంది? ఒకరి కొరకు ఏ విధంగా అయితే యేసు ప్రభువు పరిమళ వాసనగా తను తాను సమర్పించుకున్నాడో దేవుని ఎదుట, అలాగే మీ జీవితాలు పరిమళ వాసనగా
సమర్పించబడాలి అని చెప్తున్నాడు. ఇది కేవలం బైబిల్ ఎట్టేసుకుని వెళ్ళిపోయే పరిచయం చేస్తారు అనుకుంటారు కదా, వాళ్ళకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి ఉన్నటువంటి క్రైస్తవ జీవన విధానము అనే పిలుపు, క్రైస్తవ జీవన విధానం అనే పిలుపును విస్మరించి దాన్ని పక్కన పెట్టి అది కొందరికే అని అనుకుంటే మనకు దేవుని వాక్యం పట్ల ఇంకా అవగాహన లేదు అని అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తెలుగులో చదవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం 2వ వచనం డైరెక్ట్ చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య వైఖరిని నిర్లక్ష్యం చేసి దేని అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమును ఆశీర్వదించాడు. There are two things here. First thing is, you need to know what is your joy. నువ్వు దేని కొరకు సంతోషపడతావు, ఏది నీ ముందుండేటువంటి ఆనందం ఏమిటి అని తెలుసుకోవాలి. రెండు, నువ్వు నిర్లక్ష్యం చేయాలి కొన్ని విషయాలు. మొదటి విషయం చూడండి, వేర్ ఇస్ యువర్ జాయ్? కెన్ యూ గో టు మాథ్యూ? మత్తయి సువార్త దగ్గరికి వెళ్తారా? 6వ అధ్యాయం 19 నుంచి 24 వరకు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 24 వరకు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయను తుప్పైనను దానిని తిరివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో. దిస్ ఈస్ ద కీ ఆఫ్ డిప్రావిటీ, కీ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ది చర్చ్. సంఘంలో ఈరోజు ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి కారణం ఇదే. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. ధనము అన్నప్పుడు అక్కడ వాడినటువంటి గ్రీక్ భాషలో వాడినటువంటి మాట, మనం కనుక అప్లై చేసుకుంటే, మనం కనుక ఆపాదించుకుంటే, మన ధనం ఏదైనా ఉండొచ్చు. మన ధనం అందం అయ్యుండొచ్చు, మన ధనం శరీరాశలు అయ్యుండొచ్చు, మన ధనము పరపతి అయ్యుండొచ్చు, మన ధనం మన సొంత కీర్తి కావచ్చు, మన ధనము మనం సంపాదించుకునే రూకలు కావచ్చు, మన ధనము మన ప్రెస్టీజ్ కావచ్చు, మన ధనము నా సంఘము అని బోర్డు పెట్టుకుంటారు చూసారా, అది కావచ్చు. క్లౌడ్ ఆఫ్ హ్యూమన్ ఫాలనెస్, పడిపోయినటువంటి మానవుని ఆలోచన ఉంటుంది. అది నా హృదయం ఎక్కడుంటుంది అంటే నా ధనం ఎక్కడుంటుందో అక్కడ, నా ధనం ఎక్కడుంటుందో అక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12లో మీరు చదివినట్లుగా మీ ముందు ఉన్నటువంటి ఆనందం ఏంటి? నీ ధనమా లేక ప్రభువును మహిమపరచాలి అన్నటువంటి ఆలోచన. నీ ముందున్నటువంటి ఆనందం ఏమిటి? యేసు ప్రభువును ముందున్నటువంటి ఆనందం ఏమిటంటే, ఐ హ్యావ్ టు గ్లోరిఫై మై ఫాదర్. In everything I do, I want to glorify my Father. నా తండ్రిని నేను కనపరచాలి. నేను చనిపోతూ కనపరుస్తాను, తిరిగి లేస్తూ కనపరుస్తాను, తిరిగి వచ్చేటప్పుడు కనపరుస్తాను. నా పుట్టుక ఆయన కనపరచడానికి, నేను పెరిగింది ఆయన కనపరచడానికి, నేను కార్పెంటర్ గా లేకపోతే ఒడ్రంగిగా పనిచేస్తే ఆయన కనపరచడానికి, నేను సిలువను ఎత్తుకున్నాను అంటే కనపరచడానికి. నా ముందు ఒకే ఒక ఆనందం ఉంది, అండ్ దట్ ఈస్ టు డిజైర్, ద డిజైర్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ ఫాదర్, డిజైర్ ఆఫ్ glorifying him in every single second of my life. కోరిక లోపల మన అంతరాళంలో, మన హృదయాంతరాళంలో ఉండే కోరిక ఏంటంటే, బలమైన కోరిక, నా తండ్రిని నేను మహిమపరచాలి, నా దేవుడిని నేను మహిమపరచాలి. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. A city that is set upon a hill cannot be hidden. The good works you do, people will look at it and they will glorify your Father in heaven. మీరు చేయు మంచి కార్యాలు ప్రజలు చూసినప్పుడు ఎవరికి మహిమ వస్తుందంట? తండ్రిని మహిమపరుస్తారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగు కాచాలదు. This is our call, my brothers. Let's go back to the basics. We are so busy in writing poetry, but we forgot ABCD.
రైట్? మనం గొప్ప గొప్ప కవితలు రాయడంలో బిజీ అయిపోయాం, కానీ ఏబిసిడీలు మర్చిపోతున్నాం, ఆహాలు మర్చిపోతున్నాం. ఇది సార్ ఆహాలు, ఇవి ఆహాలు. ఏంటో తెలుసా? టు pour out your life as a sacrifice for others. To pour out your money as a sacrifice to others. To pour out your time as a sacrifice to others. To pour out your time, to pour out your treasures, to pour out your company, to pour out your own house as a sacrifice to glorify God. To glorify God. చాలా సార్లు నేను గమనించిన విషయాన్ని మాత్రం ఇప్పుడు చెప్తున్నాను. చాలా సార్లు మనం అనుకుంటాం, నేను యేసు ప్రభువు కోసం ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాను, ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాను, ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాను. బట్ ఐ రియలీ వండర్, నేను చాలా ఆశ్చర్యపడిపోతుంటాను. ఏంటంటే యేసు ప్రభు మన పట్ల ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నాడో తెలుసా మీకు? హౌ మచ్ ఇట్ టేక్స్ ఫర్ జీసస్ టు ట్రస్ట్ ఎ పర్సన్ లైక్ మీ. నాలాంటి వాడిని నమ్మాలి అంటే యేసు ప్రభువుకు ఎంత గట్స్ కావాలి, ఎంత హృదయం కావాలి, ఎంత పెద్ద హృదయం కావాలి. ఈరోజు రాత్రి భోంచేస్తున్నారు, అందరూ భోంచేస్తున్నారు 12 మంది కూర్చుని. యేసు ప్రభు తన చొక్కా విప్పి తువ్వాలు కట్టుకుని చేతిలో నీళ్లు తీసుకుని అందరి కాళ్ళు కడుగుతున్నాడు. ఒక ఆయన అంటాడు, నీకోసం చనిపోవడానికి రెడీ సార్. ఒక ఆయన అంటాడు, ప్రభువా నువ్వు నన్ను తాకటం ఏంటి? పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద మాటలు, అరే లిప్ సర్వీస్ భలే చెప్తాం. కొద్దిసేపు అయిపోయింది, ఇప్పుడు గిన్నెలో చేసేవాడు నన్ను పట్టిపోతున్నాడు అనగానే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంతవరకేమో చచ్చిపోతా అంటున్నారు అందరూ, వదిలేసి వెళ్ళిపోయాడు వెంటనే. ఇంకొక ఆయన నా ప్రాణం పోయినా నేను అలా చేయను ప్రభా. ఓడి కూర్చో లోపల నువ్వు 3 సార్లు పొందుతావాడు. 3 సార్లు తోమ అన్నాడు, రండి ఆయన పోతున్నాడు, ఆయన ఇంటిపోయి చచ్చిపోతాం రండి అన్నాడు. వాట్ ఏ వీక్ పీపుల్ వి ఆర్. ఎంత బలహీనులో మనం. ఎవరు మీరు నేను కాదు, ఆయన కోసం ప్రాణం పెట్టారు చూసారా అపోస్తలులు, వారి గురించి చెప్తారు. మళ్ళీ కొంతమంది నన్ను ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు, వీళ్ళు అపోస్తలులా? ఇలాంటి దరిద్రులు రాసిన పుస్తకం చదివి మీరు పెద్ద ధార్మిక కార్యాలకి ధర్మంలో ఉన్నాం అనుకుంటారా? మీ కర్మ ఇలాంటి వాళ్ళని అనుసరిస్తే. యు నో వాట్, మన ప్రభువు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. మన ప్రభువు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు. అదే ఆయన కమిట్మెంట్. We don't follow apostles because they are strong. We follow apostles because our God is strong. Hallelujah. మనము అపోస్తలులను అనుసరించడానికి, వారి బోధన అనుసరించడానికి కారణం వాళ్ళలో గొప్పతనం కాదు, వారి వెనక ఉన్న మన ప్రభువు యొక్క కమిట్మెంట్. వారి వెనక మన ప్రభువు ఉన్నటువంటి శక్తి, వారి వెనక ఉన్న మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. ఆయన అంటాడు 3 సార్లు అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడే కదా ఆయన, నాకు తెలియదండి. అప్పుడే మళ్ళా ప్రేమిస్తానంటే ఇప్పుడే కదా, 2-3 రోజుల క్రితమే కదా. అసలు నాకు తెలియదన్నావు, శాపాలు పెట్టుకున్నావు నా పైన శాపాలు రావాలి నాకు ఆయన తెలిస్తే అన్నావు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడావు. అండ్ యు నో వాట్, క్రీస్తు హీ ట్రస్ట్స్ యు ఈవెన్ ఇన్ యువర్ వీక్నెసెస్. మన ప్రభు మన బలహీనతలలో కూడా మనల్ని నమ్ముతాడు. నౌ యు టెల్ మీ, వాట్ ఈస్ అవర్ కాల్? టు ఇమిటేట్ హూమ్? ఎవరిని మనం అనుసరించాలి? కెన్ యూ ప్లీజ్ టెల్, ఎవరిని అనుసరించాలి మనం? వాడిని నమ్మితే పోతావు రే అనే మాటలు విన్నారా ఎప్పుడన్నా? యు నో వాట్, మన పిలుపదే. వాడు ముంచుతాడు నిన్ను, యు నో వాట్, మన పిలుపదే. వాడు ముంచినా వాడిని ప్రేమించడం కోసం మనం పిలవడం. మన ప్రభువు మన పైన చూపించినటువంటి ప్రేమలో 1% మనం ఒకరిపైన చూపిస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. పానార్పణంగా పోయబడటం అంటే ఇది. ఒకరి కోసం మన జీవితాన్ని సాక్రిఫిషియల్ లైఫ్, పెద్ద పెద్ద మాటలు ఎందుకులేదు ఇప్పుడు. సాక్రిఫైస్ అంటూ ఉంటాం మనం, కానీ సాక్రిఫైస్ అన్న దానికి అర్థం తెలియకుండా అంటూ ఉంటాం అప్పుడు. త్యాగభరితమైన జీవితంలో కూడా ఉండదు క్రైస్తవుల్లో. ఒకసారి
ఉండదు. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు ఉంటాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎంత దేవునికి కమిట్ అయి ఉన్నాను అన్నది ఆలోచించుకోవడానికి ముందు నాలాంటి దౌర్భాగ్యుని, నాలాంటి వీక్ పర్సన్ని, నాలాంటి స్వార్థపరుడి పైన నా ప్రభువుకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఎంత ఉంది అని గమనించాలి. ఆ కమిట్మెంట్ కనుక నీకు అర్థమైతే ఆయన అంటాడు, టెండ్ మై షీప్, నా గొర్రెలను కాయ్. ఫీడ్ మై షీప్, నా గొర్రెలకు భోజనం పెట్టు. నువ్వు కాపరిగా ఉన్నావు. ఎవరికి తెలుసా కాపరిగా ఉండమని ఆయన ఇచ్చే పిలుపు? నేను గొప్పవాడిని, నేను అంతా చేసేస్తాను, నాకు జ్ఞానం ఉంది అనుకునే వాళ్ళకి కాదు. నేను వీక్ అని తెలుసుకునేవాడికి పేతురు లాంటి వాడికి ఇస్తాడు. ఐ నో దట్ యు ఆర్ వీక్, నాకు తెలుసు నువ్వు బలహీనుడవని, కానీ నీ వెనక నేనున్నాను, నువ్వు కాపరిగా ఉన్నావు. పౌలు అంటాడు, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేత నేను అందరినీ రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడై ఉన్నాను. దిస్ ఇస్ వాట్ ఎ ఫాదర్స్ హార్ట్ ఇస్. ఇది ఒక తండ్రికి ఉండే హృదయం. దిస్ ఇస్ వాట్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హ్యావ్. మన కోసం ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తుడై మన దగ్గరికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఎ లివింగ్ సాక్రిఫైస్ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనం సేవ అనేది చెప్తున్నామో ఏంటంటే, ఆ సేవ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్నది ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన భక్త వలన రూపాంతరం పొందండి. ఎవరికి రాస్తున్నాడో తెలుసా ఈ మాటలు? రోమీయులకు రాసిన పత్రిక. విశ్వాసంలో రాస్తున్నాడు. మారు మనసు అనుభవం ఎవరికి కావాలంట? ఇప్పుడు చెప్పండి, ఎవరికి కావాలి మారు మనసు అనుభవం? రూపాంతరం పొందడం అంటే ఏంటి? సీతాకోక చిలుక బయటికి రావడానికి ముందు ఎలా ఉంటుంది? రైట్, మెల్లిమెల్లిగా ఒక దశలోకి, ప్రౌఢ దశలోకి వచ్చి ఆ తరువాత ఆ అక్కకు దాని పైన షెల్ విడిపోగా బయటకు వచ్చి ఎగరడం మొదలుపెట్టు. అలాగే కప్ప లేకపోతే చేప పిల్లలు ఎలా ఉంటాయి? గుడ్లు ఉంటాయి. తర్వాత మెల్లిమెల్లిగా కప్పలాగా తయారవుతుంది. మెల్లిమెల్లిగా చేపలాగా తయారవుతుంది. దీన్ని ఏమంటారు అంటే మెటమార్ఫోసిస్ అంటారు, లేదా రూపాంతరం చెందటం అంటారు. దీన్ని మారు మనస్సు అనుభవం అంటారు. మనం ఏమనుకుంటాము అంటే, ఒకరోజు ఒక ఆయన ఇక్కడ నిలబడుకొని చెప్తూ ఉంటే, నేను యేసుప్రభువుని అంగీకరించాను చెయ్యేసి డైరెక్ట్ పరలోకంలోనే ఉంటాం. కిందికి రాము. ఇంకా దేవదూతలు కూడా మన కిందే, ప్రైజ్ ది లార్డ్ కింద మాట్లాడడం. కానీ రూపాంతరం మాత్రం వద్దు. రూపాంతరం చెందే అనుభవం మాత్రం మనకు. అది ఎవరికి? పానార్పణముగా పోయబడే సేవకులకు. నేను కాదు. దట్ ఈస్ ద వర్స్ట్ క్రిస్టియానిటీ దట్ ఐ హావ్ ఎవర్ సీన్. అంతకంటే దరిద్రమైన క్రైస్తవం ఇంకోటి లేదు. బీ ఆన్ గాడ్ మై బ్రదర్, మై సిస్టర్. జాగ్రత్త. ఇట్స్ ఎ వర్స్ట్ లైఫ్. అది అవిశ్వాసాల కంటే దయనీయమైనటువంటి పరిస్థితి. ఏంటి? ఇది అర్థం చేసుకోకపోవడం. రూపాంతరం చెందాలి. నా మనసు రోజు రోజుకు మారాలి. నా ప్రభు పట్ల కమిట్మెంట్ రోజు రోజుకు మారాలి. టు గ్రో ఇన్ సాక్రిఫిషియల్ లైఫ్. త్యాగపూరితమైనటువంటి జీవితం. ఎలాంటిది? ఎలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితము? నీవు అనుకూలమైన సజీవ యాగముగా జీవించే జీవితం. అలాంటి సేవ మీకు యుక్తము అని చెప్తున్నాడు కదా ప్రభు. అలాంటి జీవితం. అలాగే అనేకులమైన మనము యేసు క్రీస్తులో ఒక శరీరముగా ఉండి, సేమ్ కాంటెక్స్ట్, అదే సందర్భంలో చదువుతున్నాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి
అవయవమై ఉన్నాం. కనుక మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. ప్రవచనము చేతనే ప్రవచన పరమైతే విశ్వాస పరిణామము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయు జాగ్రత్తతోను, కరుణించి వాడు సంతోషముతోను పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలెను. సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఎందొకడు అనురాగము గలవారు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగపూరితమైనటువంటి జీవితం అంటే ఏమిటి అంటే, సహోదర ప్రేమ విషయంలో ఎప్పుడు ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. పౌలు he applies the triune concept to the living human beings like us. దేవుడిలో ఉన్నటువంటి తండ్రి ఏ విధంగా అయితే కుమారుడిని కనపరుస్తాడో, కుమారుడు ఏ విధంగా అయితే తండ్రిని కనపరుస్తాడో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని ఏ విధంగా కనపరుస్తారో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిసి తండ్రిని ఏ విధంగా కనపరుస్తారో, అలా పౌలు ఏమంటున్నాడు అంటే, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకరు కనపరుచుకుంటూ ఉండండి, గొప్పగా ఎంచుకోండి. పుట్టింగ్ others before us is sacrificial life. మనకంటే ముందు మన సహోదరుడిని ముందు పెట్టడం ఏంటది? త్యాగపూరితమైనటువంటి జీవితం. మన మనస్సు ఎక్కడ ఉంది? ఈజ్ ఇట్ ఆన్ మై వెల్ బీయింగ్, నా గొప్పతనంలోనా? ఈజ్ ఇట్ ఆన్ మీ బికమింగ్ ద బాస్, నేను బాస్ గా ఉండటంలోనా? నా మాట అందరూ వినాలి, నా పెత్తనం జరగాలి, అందులో నా మనసు ఉందా? ఆర్ నా మనసు నా ప్రభువు కనపరచుకోవాలి, ఆయన హెచ్చరింపడాలి, ఆయన కనపరచుకోవాలి. నా సహోదరుడు బాగుండాలి, నా సహోదరుడి కోసం, ఒరే నీ సహోదరుడు మోసగాడురా, ఓ ఇజ్ ఇట్, అయినా కానీ నేను అలాగ, అది నా పిలుపు, అది నీ పిలుపు. రే వాడు నిన్ను కేర్ చేయడరా, వెల్ that's okay, but still I will respect him, I will honor him, I will give him sufficient time. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 24 వరకు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అనియు క్షేమాభివృద్ధి కలుగజేయ. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. దిస్ ఈస్ అవర్ కాలింగ్. మన కొరకు మనం జీవించడం క్రైస్తవ జీవితం కాదు, మన కొరకు మనం జీవించడం క్రైస్తవ జీవన విధానం కాదు, ఎదుటి వాడి కొరకు జీవించడం క్రైస్తవ జీవన విధానం. దీన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎదుటివాడి కొరకు జీవించడం అంటే మన కుటుంబాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టేయాలి అని అనుకోకూడదు, అది కాదు దీని అర్థం. ఎదుటివాడి కోసం, లేకపోతే పక్కన వాడి కోసం, లేకపోతే ఎదుటివాడికి మేలు చేయాలి అంటే అందులో మన కుటుంబం కూడా ఉంది. మన కుటుంబం దగ్గర ఉండేది తీసి అవతలకి పెట్టమని కాదు. నీ దగ్గర 2 అంగీలుంటే ఒకటి పని, అవతల వాడు 1 కిలోమీటర్ నాతో వస్తావా అంటే 2వ కిలోమీటర్ వెళ్ళమని, ఇది ప్రిన్సిపల్. అంతేగాని నీ దగ్గర ఏమి లేకపోతే ఏమితావు, నీ దగ్గర ఉండేలా చేసుకోవాలి ముందు, నీ కుటుంబం దగ్గర ఉండేలా చేసుకోవాలి ముందు. అలా చేసుకోకుండా నేను ఇచ్చేస్తాను తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, అంటారు ఇచ్చేవాళ్ళు అంటారు. అంటే అవతల దగ్గర అడుక్కొని వచ్చి ఇవ్వటం అది కాదు, ఆయన ఇస్తాడు, అది ఇచ్చేవాడు, నువ్వేమి ఇస్తావు అనేది క్వశ్చన్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ గివ్స్. మన దేవుడు ఇచ్చే దేవుడు. వాట్ ఆర్ యూ? నువ్వెవరు? పొరపాటున ఈరోజు ఏందన్న ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు, చందా డబ్బులు ఎక్కువ అనుకుంటాం, అది కాదని చెప్పి మీరు వేసినా ఏకపోయినా ప్రభు దగ్గర ఉంటారు, అవసరం లేదు. ప్రభుకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే మీకు ఆయన మీది ఉంచుకునేవాడు కాదు, రెట్టింపు ఇస్తాడు. నా లైఫ్లో నేను నేర్చుకున్న ఒక ప్రిన్సిపల్ చెప్తాను. ఏ క్రిస్టియన్ లైఫ్ ఎంత ఇస్తే అంత పెరుగుతుంది.
ఈ ఎకనామిక్స్ అర్థం కాదు ఎవరికి, చాలా చాలా కష్టం. ఈ ఎకనామిక్స్, ఈ లెక్కలు అర్థం కావు ఎవరికి. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను 5 రూపాయలు ఇస్తే నా దగ్గర ఎంత ఉన్నట్లు? 5 రూపాయలే ఉన్నట్లు. ఇది లోకం. కానీ క్రైస్తవ దృక్పథం అది కాదు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు అయితే ఎంత దగ్గర. ఇది నిజం. ఇది యేసుక్రీస్తు యొక్క ఎకనామిక్స్. నేను నా లైఫ్లో చూశాను. నేను ఎంత ఇస్తే ప్రభు నన్ను అంత ఆశీర్వదించాడు. అయితే ఇవ్వడము అంటే నేను పోయి కాన్పెట్లో వేయడం అని ఎప్పుడు భావించలేదు. అది కాదు. ఇవ్వడము అంటే నీ సహోదరుని ముందు పెట్టడం, నీ సహోదరుని అవసరతలు గమనించడం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అవసరతలు గమనించడం, వారికి ఉన్నటువంటి ఫెల్ట్ నీడ్స్, హృదయంలో ఉన్నటువంటి అవసరతలు కొన్ని ఉంటాయి, శరీరానికి సంబంధించిన అవసరతలు కొన్ని ఉంటాయి, మానసికంగా ఉన్నటువంటి అవసరతలు కొన్ని ఉంటాయి. కొంతమందికి సమయం ఇవ్వాలి, కొంతమందికి ధనం ఇవ్వాలి, కొంతమందికి చోటు ఇవ్వాలి, కొంతమందికి తండ్రిగా మారాలి, కొంతమందికి తల్లిగా మారాలి, కొంతమందికి భర్తగా మారాలి, ఒకరికి మారాలి, కొంతమందికి అన్నగా మారాలి, తమ్ముడుగా మారాలి. అదే పౌలు చెప్పే మాట ఇక్కడ, బలహీనులను సంపాదించుకోవడం కోసం బలహీనుడిలో నేను, ధర్మశాస్త్రానికి లోబడే వారిని సంపాదించుకోవడం కోసం నేను ధర్మశాస్త్రానికి లోబడకపోయినా క్రీస్తు క్రింద వారిని సంపాదించుకోవడం కోసం ధర్మశాస్త్రమును లోబడే వారిగా జీవించారు. ధర్మశాస్త్రం లేని వాళ్ళకు క్రీస్తు కృపలో ధర్మశాస్త్రం లేని వాడిగా జీవించారు. అందరి కొరకు కొందరినైనా రక్షించుకోవాలని అందరి వాడను అయ్యాను. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ మై బ్రదర్ అండ్ సిస్టర్. ఇది సాక్రిఫిషియల్ లైఫ్. దిస్ ఇస్ వాట్ Christ did for us. యేసు క్రీస్తు మన కోసం చేసింది ఇదే. He became one among us. మనలో ఒకరిగా ఆయన మారాడు. ఇది క్రైస్తవ జీవన విధానం. మనం కనుక ఒకసారి గమనిస్తే మన భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలో నలుమూలలా వెళ్ళినటువంటి క్రైస్తవ మిషనరీ జీవితాలు చూడండి ఒకసారి. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదవండి. వాన్ జింజెండార్ఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మిషనరీలలో మొట్టమొదటి వాడు అని చెప్పుకోవచ్చు. ఆయన జీవితం చూస్తే ఆయన అంటాడు, ఆల్ దిస్ ఐ డిడ్ ఫర్ యూ, వాట్ డస్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ అనే ఒక పాట, ఇంగ్లీష్ పాట. అది సంఘంలో పాడుతూ ఉంటే అది విన్నాడు. ఆయన పెద్ద పెద్ద వాక్యాలు కూడా అవసరం పడలేదు. ఆ పాట విని వెళ్ళిపోయి he lived a sacrificial life. Talk about David Livingstone. ఆఫ్రికాకి వెళ్ళాడు. ఒకరోజు వెళ్తూ ఉంటే ఒక ఆయన పక్కన ఆయన అన్నాడట, ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది అంటే, నాకు తెలియదు ఏమొస్తుందో, వెళ్తున్నా అన్నాడు. ఏం తెలియకుండా ఎలా వెళ్తావు, మరి నేను రావద్దు నీతో అంటే ఆయన అన్నాడు, ఏం తెలియకున్నా కానీ ప్రభు కోసం వచ్చేవాడు నాతో రండి, లేకపోతే రావాల్సిన అవసరం లేదు అన్నాడు. సిటీ స్టార్ట్ మీకు తెలుసు కదా, క్రికెటర్ గా ఉండేవాడు, గొప్ప రిచ్ మ్యాన్. ఆయన హీ కేమ్ టు ఇండియా, ఫైనలీ హీ డైడ్ ఇన్ ఆఫ్రికా. వాళ్ళ ధనం పోగొట్టుకున్నారు, వాళ్ళ సమయం పోగొట్టుకున్నారు, వాళ్ళ యంగ్ లైఫ్స్ లేకపోతే యవ్వన జీవితాలు పోగొట్టుకున్నారు. కొందరైనా సంపాదించుకోవాలి. లెట్ మీ అట్లీస్ట్ బ్రింగ్ ఫ్యూ పీపుల్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కొందరిని సంపాదించుకోవడం కోసం, ప్రజలను సంపాదించుకోవడం కోసం ప్రభు ప్రాణాలు పెట్టాడు. ప్రభు ప్రాణాలు పెట్టిన విషయం వార్త చెప్పడం కోసం, కొందరైనా సంపాదించుకోవడం కోసం, అందరి వాడయ్యాడు పౌలు. అపోస్తలులు అందరూ అలాగే జీవించారు. మన ముందు నడిచినటువంటి మన నాయకులు అదే జీవితం జీవించారు. మనం ఎలా జీవితాం ఆలోచించాలి. Talk about any missionary for that matter. Talk about Mother Teresa. Mother Teresa గారి గురించి ఆలోచించాం. ఆమె చనిపోయింది అని అనిపిస్తుందా మీకు? నాకైతే అనిపించింది. For me, she is still alive. Thousands of lives, crores of lives, కోట్ల జీవితాలు ప్రభావితం చేశారు. Just because she put others in front of God. ఆమె కంటే ముందు వేరే వారిని ఆలోచిస్తారు. And that is what a mother's heart is. అదే ఒక తల్లి హృదయం అంటే. ఈరోజు మదర్స్ డే సందర్భంగా అలాంటి హృదయం కలిగి ఉన్న ప్రతి ఒక్క తల్లిని నేను అభినందిస్తున్నాను. మీరు అలాంటి హృదయం కలిగి ఉన్నారు కాబట్టి
పురుషాహంకారము, పురుషాధిక్యం ఉండే ఈ సొసైటీలో కూడా నాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బతుకుతున్నారు. మీకు ఆ పెద్ద మనసు ప్రభు ఇచ్చాడు కాబట్టి అలాంటి పెద్ద మనసే మిగిలిన సంఘంలో అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి తనకంటే ముందు తన బిడ్డను పెడుతుంది. తల్లి తన బిడ్డల కోసం ప్రాణార్పణంగా పోయబడుతుంది. తల్లి తన పిల్లల కోసం ఒక రోల్ మోడల్ గా జీవించే ప్రయత్నం చేస్తుంది. తల్లి తన బలహీనురాలు అని తెలిసి కూడా, నా బిడ్డ బలహీనుడు అని తెలిసి కూడా ప్రేమిస్తుంది. బేసికలీ అవర్ గాడ్ ఈజ్ లైక్ అవర్ మదర్. మన తండ్రి హృదయం, తల్లి హృదయం కలిగి ఉన్నవాడు మన దేవుడు. అండ్ హౌ ఆర్ వి సపోజ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్? మనం ఎలా జీవించాలి? తల ఉంచుకుంటే ప్రార్థించాలి.